यार मेरा पेट दर्द हो रहा है। क्योंकि तुम्हारा पेट खाली है ना, इसलिए। ओ तभी मैं सोचूं तुम्हारा सर क्यों दर्द होता रहता है। నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావు అప్పటి నుంచి నా జీతం మొత్తం సంకనాగిపోయింది. పెళ్లి కాక ముందు జేబులో 100 రూపాయలు ఉన్నా గానీ దొరబాబు లెక్క రాజా లెక్క ఉండేటోని. ఇప్పుడు జేబులో 10,000 ఉన్నా గానీ అవి ఏ వీటికి సరిపోతలేవు. ఎటైనా బయటికి పోలేదు, ఈ దోస్తులతో తిరుగులేదు. నీ పెళ్లి కాక ముందు అయితే దోస్తులతో రాజా లెక్క తిరిగేటోని. పొద్దున్న పోయి ఏ టైంకి వచ్చినా ఎవడు అడిగేటోళ్ళు లేడు, పీకేటోళ్ళు లేడు. నీ అబ్బాయి ఇప్పుడు బుత్తం తాటేడు పోతే చాలు, హలో ఏడున్నావు, ఏం చేస్తాను, ఎప్పుడు వస్తావు, ఏం చేస్తాను, నాకు షాపింగ్ తీసుకుపోతానవా, పిల్లల ఫీజులు ఇచ్చినవా, చెయ్యి అవ్వ జీవితం. అటు ఆఫీస్ పోతే వాడు సాగుపడతారు, ఇంటికి వస్తే మీరు సాగుపడతారు. ఇక మాకు ప్రశాంతం ఉండదు అని పెళ్ళైన తర్వాత. ఇక ఊరికే మీ ఎంబడి తిరుక్కుంటా, ఇంటి చాకరీ చేసుకుంటా, ఆఫీస్ చాకరీ చేసుకుంటా, చెయ్యి వేస్ట్ అయిపోయింది, సంతోషం లేకుండా అయిపోయింది. ఏ గంటను దాపరించినావు నువ్వు నాకు మొత్తానికి. పిలిచిరా అండి? ఏ లేదే, పాటింటానవా? అవును. ఏం పాట? పెళ్ళం చెప్తే వినాలి ఆ పాట వింటున్నాండి. వావ్, సూపర్ ఉంటుంది అనే పాట అది. సూపర్ ఉన్నది, విను, బాగుంటది పాట, పెట్టుకో. చైతు ఇది కొంచెం కాలంలో వేసేవా? మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మరి మా అమ్మ నన్ను ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది. అవును, రిటర్న్ ఆప్షన్ లేక నాకు కట్టబెట్టింది. ఇండియన్ పేరెంట్స్ పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినెవరు గానీ పెళ్లి చేసి పంపించేస్తారు. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా, ఖచ్చితంగా చేస్తారు కదా. నీకోసం ఏదైనా చేస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి, ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎందుకు? అది కనుక్కుంటే వై కనుక్కోవచ్చు. వైనే స్ట్రైట్ కనుక్కోవచ్చుగా. వై మనకు తెలియదు కదా. ఎక్స్ తెలుసా? ఎక్స్ కూడా తెలీదు. ఇందుకే నాకు మ్యాథ్స్ అంటే చిరాకు. సంవత్సరానికి ఎన్నిసార్లు తాగుతావు? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 అంతే. కానీ నేను ఏది పడితే తాగని తెలుసా, చాలా సెలెక్టివ్ బ్రాండ్స్ తాగుతాను. తెల్లారితే చాలు ఏ పనికి మందో అలా ఫోన్లు చేస్తూనే ఉంటారు. వాళ్ళ నోర్లు పడిపోను, వాళ్ళు కాళ్ళు చేతులు రాలిపోను. నమస్తే అత్తగారు, ఇప్పుడే మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకుంటుంది. ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళేసి వస్తా. సరే, నైట్ ఏం చేయమంటావు? ఏమన్నా చేయగాని ఫోన్ మాత్రం చేయకు. ఏంట్రా నాకు అసలు చూస్తున్నావు? నాకు డౌట్ చెల్లి, నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటావా? నాకేం తక్కువరా, నా కళ్ళు నెమలి కళ్ళు, నా నడక హంస నడక, నాకుండే విశ్వాసం కుక్కకుండే విశ్వాసం, నాకుండే జాలిగుణం ఆవుకుండే జాలిగుణంరా. ఏరా నవ్వుతున్నావు? అన్ని జంతువుల పోలికలు తప్ప ఒక్కటి కూడా మనిషి పోలికలు లేవే నీలో. ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నారు? ఈ రోజు వ్యాలంటైన్ డే కదా, మా ఫ్రెండ్ని వాళ్ళ లవరు పార్క్ వెళ్ళారంట. అక్కడ బజరంగ్ దళాలు వచ్చి వాళ్ళిద్దరికి బలవంతంగా పెళ్లి చేశారంట. పెళ్లి చేస్తే మంచిదేగా. ఏం మంచిదే, మా ఫ్రెండ్కి ముందే పెళ్లి అయిపోయింది. అబ్బబ్బబ్బా, కమింగో అని చెబుతా ఉంటే ఏంటా కాలింగో? త్వరగా ఆఫీస్ కి టైం అవుతోంది. టైం అయితే త్వరగా తినింగో పోయింగో. కాలింగా, హ్యాండ్ కాలింగా. సరే నీ ఇంగ్లీష్ వింటుంటే తిండి సహించడం లేదు, కాస్త ఆపుతావా? ఓర్ నీ బండపడా, అదేందయ్యో తాకుతా ఉంటే ఇంగ్లీష్ బాగా వస్తుంది. టాకు నువ్వే కదయ్యా చెప్పింది, మళ్ళీ ఇప్పుడు టాకొద్దంటావు. ఎట్టగా నీతోటి? సరే టాకు. దోసకాయ కూర ఎట్టా ఉంది? బ్యాడా గుడ్డ? బ్యాడ్. మరీ బ్యాడా? మరీ బ్యాడ్. ఊకో రియక్, నన్ను నాకు తలనొస్తుంది. ఎప్పుడు నెత్తిన వస్తుంది అంటావు, కాళ్ళు నొస్తున్నాయి అంటావు, చేతులు నొస్తున్నాయి అంటావు. ఆ నోరుకు మాత్రం నొప్పి రాదా నీకు? పక్కింటి ఏమైనా గొడవ అయిందా నీకు? అవును, ఎందుకు? అరే మీ గొడవలో పడి నన్ను బ్లాక్ చేసింది. నేను దాన్ని సంవత్సరం తర్వాత చూశాను, అలాగే ఉంది, ఏం మారలేదు. నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, నాకు అది చాలు, ఇంకోటి వద్దు అని.
ఎవరితది? స్వెటర్. ఏమండి ఆ, కాఫీ తీసుకోండి. టిఫిన్ రెడీ చేసావా? చేశానండి. లంచ్ బాక్స్ రెడీ చేసేసానండి. షర్ట్ ఐరన్ నుండి తెప్పించావా? తెప్పించానండి. ల్యాప్టాప్ ఛార్జర్ బ్యాగ్ లో సర్దావా? అది సర్దలేదండి. వెళ్ళి ఆ పని చూడు. ఇదిగో, రెడీ అవడానికి గంటలు గంటలు టైం వేస్ట్ చేయకుండా త్వరగా రెడీ అవ్వు. మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తా. అలాగేనండి. ఏదో తేడాగా ఉందేంటి? బుజ్జి ఇడ్లీలో ఈ దూదేంటే? మన ఇడ్లీలు చేసినప్పుడు గట్టిగా ఉన్నాయి, దూదిలో ఉండాలన్నారు కదా, అందుకే దూదేసి చేశాను. అవునే ప్రీతి, మొన్న మీ చెల్లెకు నౌకరు వచ్చింది కదా, ఆమె జీతం ఎంతనే? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. చిన్నదానికి ఎంతనే? 70,000. 70,000. ఎందుకు అడుగుతాను? ఏం లేదు, వచ్చి అని అడుగుతాను. ప్రీతి, నెలకు 2 లక్షలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి నీ చేతి కింద 2 పన్నులను పెడితే ఎట్లుంటది? వావ్, సూపర్ గా ఉంటదండి కదా? కానీ ఆ 2 లక్షలు ఎట్లా సంపాదిస్తారండి? ఆ ప్లాన్ కూడా నా దగ్గర ఉన్నది. మొన్న మీ చెల్లెకు 1,00,000 రూపాయలు నౌకరు వచ్చింది కానీ ఆమె 1,00,000, చిన్న చెల్లెకు 70,000 వస్తాయనే కదా, ఆమె 70,000, నాకు నెలకు 30,000 వస్తాయి. మొత్తం కలిపి 2 లక్షలు. వాళ్ళ జీతం నీకెందుకు ఇస్తారు? ఎందుకంటే నేను వాళ్ళిద్దరు. మా టిఫిన్ కి ఏం చేసావు మా? చెప్పు నాయన, నీకేం కావాలా? వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా. వినిపించట్లే. పోనీ మంచిగా ఇడ్లీ చేపల కూరనా చేయమా. వినిపించట్లేదురా. నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది. ఉప్మానా 2 నిమిషాలు చేసేస్తా. ఎందుకే అంత గట్టి కొట్టావు? మీరెప్పుడు ప్యూర్ లెదర్ అంటారు కదండి, అందుకే కొట్టాను. ప్యూర్ లెదరేనండోయ్. అభి, ఎవరిది ఈ మధ్య తెగ చాట్ చేస్తున్నావు క్లోజ్ గా? ఏంటి నాన్న నువ్వు నీ అనుమానాలు? ఈ అమ్మాయి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా. మేము చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము, కలిసి ఆడుకున్నాము, కలిసే పెరిగాం తెలుసా. అది నా ఫేక్ ఐడి. అట్లుంటది మనతోని. వస్తే ఇది విను. వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. నాగార్జున గారు గొంతుకు చించుకొని చెప్పినా కూడా మగాల మాట వినకపోవడం వల్ల అనుభవించాల్సి వస్తుంది. అవునా? ఇది వినడానికి గారు ఎప్పుడో గొంతు చించుకొని చెప్పారు, మేము వినకపోవడం వల్ల అనుభవిస్తున్నాం. అబ్బా, గోల్డ్ రింగ్ వేయించుకున్నా, దీనికి చూపిద్దాం. నేను ఎందుకు చూపించాలి? అది అడిగేదాకా నేను చెప్పా. ఏం చేస్తానని? ఏమున్నదే, ఏం లేదు. ఇప్పుడే షాపింగ్కి వెళ్ళి వచ్చిన. చూస్తలేదు ఇది. నీకేం కొత్తగా అవపడతలేదా? ఏం కనబడతాను. అరే ఇక్కడ తెల్లంటికలు వచ్చినాయి కాదే. నా నెత్తిలో తెల్లంటికలు కనబడతాలే కానీ నా చేయకున్న గోల్డ్ రింగ్ అనిపిస్తలేదు దీనికి. ఏం లేదే, గోల్డ్ రింగ్ చేయించుకున్న కొత్తది, నీకు చూపిద్దామని ఇటు వచ్చిన. ఓహో, గోల్డ్ రింగా మంచిగానే ఉన్నది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.